ట్రైలర్ చూసినప్పుడు నాకు చిన్నప్పుడు ఒక సందర్భం గుర్తొచ్చింది. అది మర్చిపోయాను. మళ్ళీ ఇందాక ఆహ్, ఇందాక లోపలికి వస్తున్నప్పుడు మళ్ళీ అదే సందర్భం గుర్తొచ్చింది. చిన్నప్పుడు నేను మా అమ్మ నన్ను గుడికి తీసుకెళ్తుండేది. గుడికి తీసుకెళ్తున్నప్పుడు గుడి గోపురం పైన ఒక చిన్న కడ్డీ పెడతారనమాట. అదే అట్లాంటిదే మళ్ళీ నేను సైదాబాద్‌లో పెరిగాను. సో, మా ఇంటి దగ్గర మస్జిద్‌లో ఆ మినార్ కూడా అదే చిన్న కడ్డీ ఉండేది. అట్లా మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక చర్చ్ మీద కూడా అట్లాంటి ఒక చిన్న రాడ్ చూసా. ఆ తర్వాత అది ఏంటి అని చాలా క్యూరియాసిటీ ఉండేది చిన్నప్పటి నుంచి. సో, అది అడిగినప్పుడు అదొక లైట్నింగ్ కండక్టర్. అంటే పిడుగు పడ్డప్పుడు ఆ రాడ్కి తగిలి ఇంకా బిల్డింగ్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి షాక్ తగలకుండా ఉండడానికి పెడతారని నేను తెలుసుకున్నాను. సో దట్ లిటిల్ సైంటిఫిక్ థింగ్ ఒక గోపురం మీద ఉన్నప్పుడు నాకు చాలా తర్వాత అర్థమైంది దట్ సైన్స్ అండ్ రిలీజియన్ కెన్ కోఎగ్జిస్ట్ బ్యూటిఫుల్లీ. అండ్ ఈ ఈ ఈ ఈ వేదిక మీదకి వచ్చే ముందు కూడా నాకు అదే అనిపించింది. సైన్స్ అండ్ రిలీజియన్ చాలా బ్యూటిఫుల్గా కోఎగ్జిస్ట్ అయినాయి. అండ్ ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు మళ్ళీ అదే అనిపించింది. ఇక్కడ సైన్స్ గొప్పదా రిలీజియన్ గొప్పదా కంటే కూడా అని అనడం కంటే కూడా వాటి రెండు కోఎగ్జిస్ట్ అయ్యే హార్మనీలో మనందరినీ ముందుకు తీసుకెళ్తాం. ఆ కాన్సెప్ట్ ఇందులో ఏదైతే నాకు అనిపించింది చాలా బాగా అనిపించింది. సో ఐ కంగ్రాచులేట్ డైరెక్టర్ యుగంధర్ గారు ఫర్ రైటింగ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆది అన్న. నిన్ను చూసిన ప్రతిసారి చాలా అసూయగా ఉంటుంది అనమాట. అది మళ్ళీ చెప్తా కానీ బట్ కంగ్రాచులేషన్స్ అన్న. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ 25th ఫిలిం. అండ్ టు బీ లైక్ దిస్ ఎట్ దిస్ మూమెంట్ నీ పక్కన ఇది ఉండి చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆల్సో టు అర్చన గారు, టు ఆల్ ద క్రూ మెంబర్స్ అవుట్ హియర్, శివ, నీల్ గారు, అలాగే శ్రవణ్. యాక్చువల్లీ ఆయన వచ్చారు. సో వద్దు మీరు ఎడిటర్ అయితే బాగుంటుందని ఆయనని ఎడిటర్ చేశారు. సో టు ఎవ్రీ క్రూ మెంబర్, ప్రియా మ్యామ్, రవి గారు, మధు, ప్రవీణ్ ఎక్కడ, ప్రవీణ్. సో టు ఆల్ ద క్రూ మెంబర్స్, టు ఆల్ ద ఫిలిం క్రూ పీపుల్, ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్. క్రిస్మస్ పండుగ రోజు ఈ సినిమా నేను చూడడానికి వెయిట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. సినిమాని కేవలం థియేటర్లోనే చూడండి. సినిమాని ముందుకు నడిపించండి, ఇలాగే బతికించండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్స్.